శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం మంగళగిరి దగ్గర ఉన్న ఏసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర అయితే ఉన్నాము. ఈ క్రికెట్ స్టేడియంకి సంబంధించి లాస్ట్ టైం మనం వర్క్ స్టార్ట్ అయినాయి అని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాము. అప్పుడు ఇక్కడ ఏం పనులు జరుగుతున్నాయో తెలియదు కానీ పనులు అయితే స్టార్ట్ అయినాయి అని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాము. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే ఏపీఎల్ కోసం ఇక్కడ స్టేడియం అయితే రెడీ చేస్తున్నారు. కరెక్ట్గా 2 years బ్యాక్ ఈ స్టేడియం దగ్గర మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అప్పుడున్న అప్డేట్ ప్రకారం 2 yearsలో ఈ స్టేడియంకి సంబంధించిన మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఐపీఎల్ని ఇక్కడ కండక్ట్ చేస్తామని అయితే అన్నారు. ఇప్పుడు ఐపీఎల్ కాకపోయినా ఏపీఎల్ కోసం అయితే ఈ స్టేడియం అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్టేడియం చుట్టూ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. స్టేడియం లోపల వచ్చేసి ఫ్లడ్ లైట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా స్టేడియం చుట్టూ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. గ్యాలరీలని సిద్ధం చేస్తున్నారు. ఇంకా స్టేడియం సరౌండింగ్స్ లో రోడ్ల నిర్మాణ పనులు ఇవన్నీ జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ స్టేడియం దగ్గర ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, ఈ స్టేడియం మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసిన తర్వాత స్టేడియం వ్యూ ఎలా కనిపిస్తుందో ఈ వీడియోలో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తానికి మంగళగిరి దగ్గర ఉన్న ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఫ్లడ్ లైట్లు అయితే ఏర్పాటు చేశారు. 4 వైపులా ఈ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడంతో ఈ స్టేడియం లుక్ అయితే పూర్తిగా మారిపోయింది. ఈ స్టేడియంకి సంబంధించి అప్డేట్ వచ్చేసి 3 weeks బ్యాకే మనం ఇచ్చాము. స్టేడియం నిర్మాణ పనులు రీస్టార్ట్ అయినాయి అని చెప్పి. అప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం పనులు అయితే జరుగుతున్నాయి. వేటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అప్డేట్ లేకపోయేసరికి పనులు జరుగుతున్నాయని చెప్పి అయితే అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఏపీఎల్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఆంధ్ర ప్రీమియం లీగ్ సంబంధించిన మ్యాచ్లు అయితే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఏపీఎల్కి సంబంధించిన మ్యాచ్లు వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నంలో ఇంకా కడపలో అయితే జరుగుతున్నాయి. సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు వచ్చేసి ఈ ఏసీఐ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అయితే కండక్ట్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ స్టేడియం చుట్టూ రోడ్ల నిర్మాణ పనులు కానివ్వండి, అలాగే ఈ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసే పనులు, ఇంకా గ్యాలరీలన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. ఇంకా స్టేడియం చుట్టూ పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా మొత్తాన్నైతే ఈ స్టేడియం లుక్ మొత్తాన్నైతే మార్చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఒక పక్క స్టేడియం, అలాగే రైట్ సైడ్ వైపు రోడ్ అంతా ఎలా కనిపిస్తుందో. అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి కూడా ఈ స్టేడియం వైపు అయితే రావచ్చు. ప్రెసెంట్ ఏంటంటే అమరావతికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లలో E14, E15 రోడ్డు నుండి ఈ స్టేడియంకి అయితే రావడానికి వీలుంటుంది. కానీ వాటికి ఆర్ఓబీలు నిర్మించకపోవడంతో ఇక్కడ ప్రెసెంట్ స్టేడియంకి రావడానికి అయితే కనెక్టివిటీ పరంగా అయితే లేదు. ఫ్యూచర్లో ఆర్ఓబీలు కనుక కంప్లీట్ అయితే స్టేడియంకి అయితే ఈజీగా రావచ్చు. ఇక్కడ నుండి స్టేడియం మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ స్టేడియం దాదాపు 34,000 సీటింగ్ కెపాసిటీతో అయితే నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అయితే దీన్ని నిర్మించారు. ఈ స్టేడియం చుట్టూ ప్రెసెంట్ గ్యాలరీలు అయితే ఉన్నాయి. ఆ గ్యాలరీలు మొత్తాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. చుట్టూ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రీమియం లీగ్‌కి సంబంధించిన మ్యాచ్‌లను అయితే కండక్ట్ చేస్తున్నారు. ముందు ముందు ఈ స్టేడియంని మరింతగా డెవలప్ చేసి ఐపీఎల్ ఇంకా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడే విధంగా అయితే రెడీ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 2019, 24 టైంలో ఈ స్టేడియం నిర్మాణ పనులైతే ఆగిపోయినాయి. దాని తర్వాత 2024లో వచ్చిన గవర్నమెంట్ ఈ స్టేడియంని పూర్తి స్థాయిలో రెడీ చేసి 2 సంవత్సరాల్లోనే ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లని కండక్ట్ చేస్తామని అయితే చెప్పారు. అప్పుడు ఆ న్యూస్ కూడా చాలా న్యూస్ ఆర్టికల్స్‌లో కూడా సర్క్యులేట్ అయింది. ప్రెజెంట్ ఐపీఎల్ రాకపోయినా ఏపీఎల్‌ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద మ్యాచ్‌లని ఇక్కడ కండక్ట్ చేసి ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మొత్తం చూడండి, పెయింటింగ్ వర్క్స్ ఇయన్నీ జరుగుతున్నాయి స్టేడియం చుట్టూ. ఇంకా రోడ్ల నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. లోపల ఉన్న గ్యాలరీలన్నిటినైతే సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకా పిచ్‌ని కూడా రెడీ చేస్తున్నారు. ఈ పిచ్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. లోపల చాలా స్క్రీనింగ్‌లు అలాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ చుట్టూ ఉన్న గ్యాలరీలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో. మొత్తం 34,000 సీటింగ్ కెపాసిటీతో ఈ గ్యాలరీలన్నీ ఉంటాయి. ఇప్పుడిప్పుడే కొన్ని గ్యాలరీల వైపు ఈ కుర్చీలు ఫిక్స్ చేయడం గాని ఇయన్నీ చేస్తున్నారు.
ఇక్కడ నుండి చూడండి ఈ స్టేడియం వ్యూ మొత్తం ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ స్టేడియం చుట్టూ రోడ్ల నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఈ వీడియోలో ఇస్తాను. ఈ స్టేడియం వచ్చేసి మంగళగిరికి బ్యాక్ సైడ్‌లోనే ఉంటుంది. నవలూరు, ఎర్రబాలెం విలేజెస్‌కి దగ్గరలో అయితే ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అమరావతి నుండి వచ్చే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లలో E14, E15 రోడ్స్ అయితే కనెక్ట్ అవుతాయి. ఈ స్టేడియం చుట్టూ ఉన్న ఇంటర్నల్ రోడ్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చూడండి. ఈ రోడ్డు వచ్చేసి 2 వైపులా డెవలప్ చేసి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ లాంటిదైతే వస్తుంది. ఈ స్టేడియంకి రావడానికి ఇదొక మెయిన్ ఎంట్రీ అనేది చెప్పొచ్చు. ఈ ఎంట్రీ పాయింట్ వచ్చేసి మంగళగిరి వైపు నుండి అయితే ఉంటుంది. మంగళగిరి నుండి నిడమరుకెళ్ళే రోడ్డు వైపు నుండి రైట్ సైడ్ వైపు అయితే ఉంటుంది. ఇటువైపు ఏంటంటే 2+2 లైన్స్‌గా ఈ రోడ్డు మొత్తాన్నయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి ముందుకెళ్తే ఏంటంటే రైల్వే క్రాసింగ్ ఉంటుంది. రైల్వే క్రాసింగ్ దాటిన తర్వాత మంగళగిరి అయితే ఉంటుంది. ఆ మంగళగిరి దగ్గరే ఓల్డ్ మద్రాస్ హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడిప్పుడే ఈ మంగళగిరి ఈ క్రాసింగ్ ఏదైతే ఉన్నాయో రైల్వే క్రాసింగు, ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర ఆర్ఓబి నిర్మాణ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఆర్ఓకి సంబంధించిన ఫౌండేషన్ కూడా ఈ రోజే కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి పెయింటింగ్ వర్క్స్ అంతా ఎలాగ చేస్తున్నారో. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.